హలో అండి అందరికీ. ఈరోజు గోరు చిక్కుల శనగబ్యాల ఫ్రై ఎలా చేయాలో చూద్దామా అండి. ముందుగా గోరు చిక్కులు శనగబ్యాలు కాసేపు ఉడకపెట్టుకొని ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని గిన్నె వేడయ్యాక అందులో మనకి కావాల్సినంత నూనె వేసుకొని నూనె బాగా వీటెక్కాలండి. అప్పుడే మనకు తిరువాత బాగా కాగుతుంది. ఇప్పుడు తిరువాత గింజలు వేసుకోవాలండి. తిరువాత గింజలు చిట్పటాడుతున్నాక మనము ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేయాలి. కొంచెం ఆనియన్స్ ఎక్కువనే వేసుకోండి. ఏ కర్రీకైనా కానీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. గ్రేవీ కూడా బాగా వస్తుంది మనకు ఆనియన్స్ ఎక్కువ వేసామంటే. ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపి కొంచెం రంగు మారాక గోల్డెన్ కలర్కి వచ్చినాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అందులోకి మనం కరివేపాకు వేద్దాం. కరివేపాకున ఫ్రై ఐటెంలకు ఎక్కువ వేసుకోండి. ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుంది తినేటప్పుడు. ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపి అందులోకి మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఒక టమోటా పండు వేద్దాం. ఎర్ర టమోటా వేసేద్దాం. ఇప్పుడు ఒక్కసారి మొత్తం కలుపుకొని ఎప్పటికైనా కానీ మనం ఏదైనా ఫ్రై ఐటెం చేస్తున్నామంటే ఏదైనా కర్రీ చేస్తున్నామంటే తిరువాతలనే ఉప్పు కారం పసుపు అన్నీ మనం ఏమైనా మసాలా ఉంటే కూడా తిరువాతలనే వేసుకోండి. అప్పుడు ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుంది. కర్రీకి కూడా బాగా పట్టుకుంటుంది ఫ్లేవర్ మొత్తం. ఇప్పుడు కొంచెం పసుపు వేసి కొంచెం కారం, ఒక 3 చెంచాల కారం మీకు తగినంత మీరు వేసుకోండి. మేమైతే కొంచెం కారం ఎక్కువ తింటామని కొంచెం ఎక్కువనే వేసేసాను. ఇప్పుడు మొత్తం ఒక్కసారి కలిపి ఇప్పుడైతే నేనైతే సాల్ట్ వేయట్లేదండి. ఎందుకంటే శనగబ్యాలు గరికాయ పడతాయి, అందుకని సాల్ట్ వేయట్లేదు. కూర అవుతుంది ఒక 2-3 మినిట్స్ ఉన్నాక సాల్ట్ వేసి మనం మొత్తం ఒకసారి కలుపుకుంటే అప్పుడు మొత్తం పట్టుకుంటుంది. ఇప్పుడు ఉప్పు కారం పసుపు బాగా నూనెలో మొగ్గితే ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న గోరు చిక్కుళ్ళు శనగబ్యాలు వేసేద్దాం. ఈ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుందండి. నాకైతే చాలా ఇష్టం. ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపి టూ 3 మినిట్స్ మూత పెట్టేద్దాం. కర్రీ బాగా మొగ్గితే బాగుంటుంది కర్రీ. ఇప్పుడు మనము మూత పెట్టేద్దాము. ఈ కర్రీలోకి చపాతి కానీ వేడి అన్నం కానీ రొట్టె కానీ పూరి కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి. నేనైతే ఇందులో కాంబినేషన్గా చపాతి చేశాను. చపాతి గోరు చిక్కుల ఫ్రై చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇందులోకి కొబ్బరి ఎల్లిపాయలు మిక్సీ పట్టుకునేది కొంచెం వేద్దాం. ఏదైనా ఫ్రై ఐటెంలోకి కొబ్బరి ఎల్లిపాయ మిక్సీ పట్టి వేసుకుంటే ఆ ఫ్రై ఐటెంలోకి చాలా అంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నేనైతే ఖచ్చితంగా కొబ్బరి పొడి వేసేసానండి. గరం మసాలా ధనియాల పొడి అవి కానీ నేను కొబ్బరి పొడి ఎక్కువ వాడతా కూరల్లోకి. ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసాం కదా, ఒక 2-3 మినిట్స్ మూత పెట్టేసి చూద్దాం కర్రీ ఎలా ఉందో. ఒకసారి మొత్తం కలిపి ఆల్మోస్ట్ మన కర్రీ దగ్గరికి అయిందండి. ఇంకా అగో కర్రీ చాలా వరకు అయిపోయినాకైతే వచ్చేసింది మనకి. ఈరోజు మీ ఇంట్లో ఏం కర్రీ చేసాం ఫ్రెండ్స్? మా ఇంట్లో అయితే గోరు చిక్కుళ్ళు అలానే చపాతి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేద్దాం పైన. అంతే అండి, ఈజీగా తయారయ్యే గోరు చిక్కుల శనగబ్యాల ఫ్రై మనకు తయారైతే అయిపోయినట్టే.
ఈరోజు మా వంట ఇదే మరి. ఓకే మరి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.